కాంగ్రెస్ పార్టీ 4వ పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి విప్ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ కొత్త పీసీసీ వచ్చారు, ఎట్లా అనిపిస్తుందండి మీకు? పార్టీ ప్రభుత్వం రెండు కూడా సమపాల్లో తీసుకునే విధంగా హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది అనుకుంటున్నారా? ఎట్లా ఉంది? పీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఎంపిక కావడం వారికి సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్న నా పక్షాన వారి యొక్క నియామకం కష్టపడే వారికి గుర్తింపు ఇచ్చే విధంగా ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకున్నా 1980లో వారు విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ ఎన్ఎస్ఏలో ఉండి నాకు బాగా గుర్తు. 1985లో నేను నిజామాబాద్లో ఐటీఐ చదువుకునేటప్పుడు వారు కూడా ఎన్ఎస్ఏ నాయకుడు ఉన్నప్పటి నుంచి వారితో పరిచయం. వారి యొక్క బంధువులు నా నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కూడా తరచూ కలుసుకునే వాళ్ళం. వారి ఆలోచన ప్రజాసేవ చేయడంలో అటు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా ఎదిగి ఆ తర్వాత యూజర్ కాంగ్రెస్లో పనిచేస్తూ ఆ తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ బాగా పనిచేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి కీలకమైన నాయకులతో కూడా వారి స్నేహాన్ని పెంపొందించుకొని ఇటీవల ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు పైన నూతనంగా పీసీ అధ్యక్షులు ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి గారు వారి సమక్షంలో వీరు ఆ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఎంపిక కాబట్టి ఆర్గనైజేషన్ మొత్తం చూస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుతో పాటు అటు మల్లికార్జున్ ఖార్గే గారి, రాహుల్ గాంధీ గారి, శ్రీమతి సోనియా గాంధీ గారి, కేసీ వేణుగోపాల్ గారి ఆదేశాలతో పాటు పీసీ అధ్యక్షులుగా ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రజా వైఫల్యాలు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీపైన చాలా దుందుడుకుగా ప్రజల పక్షాన నిలబడి చేసేటువంటి పోరాటంలో ఆర్గనైజేషన్ చేయడంలో మరి మహేష్ కుమార్ గౌడ్ గారు సఫలమైనటువంటి మాటను కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, ఎందుకంటే పీసీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఏ ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా వాటిని అన్నింటినీ కార్యకర్తలకు చేరవేయడంలో, నాయకులకు చేరవేయడంలో, నాయకులు సమన్వయపరచడంలో వారు చూపినటువంటి మరి అనుభవం బహుశా ఇప్పుడు పీసీ అధ్యక్షులుగా పనికి వచ్చిందనే భావన నాలో ఉంది. మరోటి పీసీ అధ్యక్షులుగా ఉత్తర తెలంగాణ నుంచి వీరికి ఇవ్వడం, మరి గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ ఆ ప్రాంతం యూనియన్ కూడా సమితులతో కూడా పాటించినట్టుగా భావించిన చెప్పిన భావన నాలో ఉంది. దాంతోపాటు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనసెరిగిన వారిగా, వారి ఆలోచన కూడా దగ్గరుండి చూసిన వారిగా, వారి యొక్క తీసుకున్న నిర్ణయాలను పార్టీ పక్షాన్ని ప్రజలకు తీసుకుపోవడానికి కోసం వీరికి అవకాశం చక్కటి ఉంటుందని భావనతో కూడా ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నా. ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పథకాలు కూడా ప్రజలకు తీసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా మరి మేము పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చాలా సోషల్ ఇంజనీరింగ్ చేయడం జరిగింది. రెడ్డి సామాజిక వర్గం కనుక ముఖ్యమంత్రి ఉంటే బీసీ సామాజిక వర్గం పీసీసీ చీఫ్గా ఉండాలని కూడా నిర్ణయించినట్టుగా అనుకోవచ్చా? విద్యార్థి దశగా ఎన్ఎస్ఏ నాయకుడిగా, ఆర్గనైజింగ్ ఇన్ఛార్జిగా ఇవన్నీ చేస్తున్న క్రమంలో గుర్తింపు అన్నది ఎట్లా ఉంది? గతంలో కూడా రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పీసీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారు బీసీ నేతగా ఉండ్రి. అంటే సమతుల్యత, సామాజిక వర్గాలు అన్నింటినీ కలుపుకొని ముందుకు పోయేటువంటి కార్యక్రమం. అందుకే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో పనిచేసే వారికి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకున్నప్పటికీ కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్నవారికి అవకాశం రావడం అనేది అనేక సందర్భాలు చూసినాం. ఈరోజు ఆ అవకాశం మనకి ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ గారికి కనిపిస్తుంది. అందరూ కూడా గమనించిన సందర్భమే. రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని తీసుకొని రాబో రోజుల్లో మరింత పేద ప్రజలకు ఈ ప్రాంతంలో పటిష్టమైన పార్టీగా తయారవడానికి అవకాశం ఉంటుందని భావిస్తా ఉన్నాను. అంటే విద్యార్థి దశ నుంచి వెళ్ళి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఎదిగినందుకు పార్టీ హైకమాండ్కు వారికి డిఫరెంట్గా సముచిత స్థానంలో కల్పిస్తుందని ఇది నిరూపితమైంది. మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? నేను అదే అంటున్నా, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి చక్కటి గుర్తింపు ఉంటుందనడానికి నిదర్శనం ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి పీసీ అధ్యక్షుడి యొక్క నియామకం అంటున్నా. ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వారికి ఈరోజు ఈ అవకాశం రావడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అనే మాట ఈ సందర్భంగా చెప్తున్నారు. మల్లికార్జున్ ఖార్గే గారు కూడా చెప్పారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నేను అధ్యక్షుని అయితే అని ఊహించలేను, ఎక్కడో మారుమూలలో బళ్ళారిలో ఉన్నటువంటి నాకు ఈ అవకాశం వచ్చిందని. ఎందుకు అంకిత భావంతో పనిచేసేటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు ఇస్తున్నారు. నిదర్శనం మాట ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పుడు నేను కూడా ఉన్నాను.
కింద బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినట్టు వాళ్ళకి అవకాశాలు వస్తే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఇతర పార్టీతో ఇలాంటి కష్టపడే వారికి గుర్తింపు అనేది దొరకదు. అది కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యం. దానికి నిదర్శనం ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారి పీసీసీ అధ్యక్ష నియామకం చెప్పి అందరికీ తెలియజేస్తూ వారు కూడా అనుభవం సంపాదించుకున్నాడు. వారికి కూడా అనుభవం ఉన్నది. అందరినీ కలుపుకోల్పోయే శక్తి ఉంది. కాబట్టి వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా పార్టీ మరింత బలోపేతం ముందుకు సాగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల్లో పీసీసీ చీఫ్గా ఎట్లా రాణించగలుగుతారు? తప్పనిసరిగా ఇప్పటికే ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షులుగా 3 సంవత్సరాలు పనిచేసి వారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారులు తీసుకొచ్చినటువంటి అనుభవం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. కాబట్టి వారి ఆలోచనతో వారి సహకారంతో ప్రభుత్వ సహకారంతో తప్పనిసరిగా చక్కటి పేరు సంపాదించుకొని తప్పనిసరిగా అత్యధిక స్థానాలు జడ్పీటీసా ఎంపీటీసా తీసుకురాగలుగుతారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ సారథిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వారు పీసీసీ అధ్యక్షులు పనిచేసి వచ్చినట్టు వారు ఉన్నారు. వారి దగ్గర ఆర్గనైజింగ్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కాబట్టి వీరి అనుభవం వారికి తోడై తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు అత్యధిక మెజార్టీ స్థానాలు గెలుచుకొని ఉంటాం. అందులో ఏమాత్రం అనుమానం లేదని సంగతి తెలుస్తా ఉన్నాం. మహేష్ కుమార్ గౌడ్కి మీరు ధన్యవాదాలు. మహేష్ కుమార్ గౌడ్ అన్నగారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీకు ఈరోజు పీసీసీ అధ్యక్ష పదవి రావడం కష్టపడే వారికి గుర్తింపు వస్తుందంటే ఒక నిదర్శనం మీ నియామకము. ఈరోజు ఎన్ఎస్ఏ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీకి మరి చేసినటువంటి తీవ్రమైనటువంటి కృషికి ఇది మీకు వచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తున్నా. పీసీసీ అధ్యక్షునిగా మీరు రాబో రోజుల్లో మరి పార్టీని మరింత బలోపేతం చేసి ముందుకు తీసుకువెళ్ళాలని మీ నాయకత్వం అందరూ కూడా పనిచేస్తూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైట్. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి డెఫినెట్గా సామాజిక సమీకరణలు కానీ సామాజిక ఇంజనీరింగ్తో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెడుతుంది. వారికి ఆర్థికమైనటువంటి అంశాలతో పాటుగా మిగతా అనేక అంశాలు కూడా పరిగణలోకి తీసుకొని కష్టపడే వారికి పదవులు తప్పనిసరిగా వస్తాయని కూడా విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, అసెంబ్లీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.